హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా షకీల్ స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మేము జూన్లో శ్రీశైలం అయితే వెళ్ళాము. అప్పటి వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మేము ఫుడ్ కావాల్సిన మొత్తం అంతా ఎర్లీ మార్నింగే లేచి ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మేము అందరం అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 8 మెంబర్స్ దాకా అయితే వెళ్ళామన్నమాట శ్రీశైలం. అసలు అనుకోలేదు, ముందు రోజు నైట్ అనుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ప్యాక్ చేసుకుని ఫుడ్ అంతా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది మన ఏలూరు. మేము వెళ్తూ ఎప్పుడు మేము వెళ్ళే శ్రీశైలం ట్రిప్ కోసం మేము ఎంతమంది వెళ్ళాలో ఎలా వెళ్ళేవాళ్ళం అని చెప్పి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుని మొత్తం అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇంక వెళ్ళేటప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగాము, దండం పెట్టుకుని వెళ్దామని చెప్పి. రామకోట ఎదురుగా శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయం దగ్గర ఇంకా ఆగి పూజ అయితే చేసుకుని ఇంకా అప్పుడు బయలుదేరాం అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చక్కగా కూల్ గా అయితే ఉంది. ఇక్కడ నుండి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట. చక్కగా కూల్ వెదర్ లో అలాగా మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాం అనమాట. వెళ్లే దారిలోనే విజయవాడ వస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా మా హస్బెండ్ అయితే ప్రోటోకాల్ దర్శనం అయితే రాపించారు. ఇన్ టైమ్ లో మేము అక్కడ కరెక్ట్ గా 12 ఆ టైంకి అయితే ఉన్నాము. చక్కగా దర్శనం రాపించారు కాబట్టి కరెక్ట్ గా పైకి వెళ్ళి దర్శనం అయితే 5 minutes లో అయిపోయింది. అసలు చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మాకు ఇలా వెళ్ళాము, అలా నడుచుకుంటూ అలా దర్శనం అయితే చేసేసుకుని చక్కగా క్లైమేట్ అక్కడి నుంచి ఆ వాటర్ బ్యారేజ్ మొత్తం చూస్తుంటే చాలా బాగుంది. ఏదైనా కూల్ క్లైమేట్ లో ఉన్నప్పుడు మనం ఎంతైనా ట్రావెల్ చేయగలుగుతాం, ఎన్ని టెంపుల్స్ అయినా విజిట్ చేయగలుగుతాం. అదే ఎండగా ఉంటే మనకు కూడా సపోర్ట్ చేయలేదు కదా మన బాడీ, ఎందుకంటే అంత హీట్ కి. చక్కగా అందరం ఉన్నాం కాబట్టి చక్కగా సరదాగా అయితే అయిపోయింది. ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకొచ్చి మళ్ళీ కార్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మీకు కూడా చూపిస్తాను. డౌన్ దిగుతుంటే గాలి, ఆ వాటర్ భలే అనిపించింది మాకైతే. విన్నారు కదా గాలి సౌండ్ ఎంత బాగా వస్తుందో, చక్కగా వింటున్న మనకి ఇలా ఉంది. ఎక్స్పీరియన్స్ చేసిన మాకు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంక ఇలా దిగిపోయి ఇంకా మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ కి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకెళ్ళాం కదా, ఇంకా మంచి ప్లేస్ చూసుకుని ఇంకా అక్కడ అయితే ఆపామన్నమాట. చక్కగా చింత చెట్టు కింద అయితే ఆపాము. ఇంకా అక్కడ బల్ల కూడా ఉంది, రోడ్డు మీద వాళ్ళు కూర్చుంటారు కదా, ఇంకా అక్కడ అయితే ఆపుకున్నాం కదా. ఇంకా అక్కడ కూర్చొని చక్కగా అయితే తిన్నారు. ఇంకా మేమైతే ఒక్కొక్కరికి ఫుడ్ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ చూడండి, అక్కడ మేమైతే ఫుడ్ కోసం చింతపండు పులిహార, దద్దోజనం అండ్ అలాగే ఆవకాయ పచ్చడి అయితే పట్టుకుని వెళ్ళామన్నమాట. ఆ క్లైమేట్ కి అసలు అవి పెట్టుకుని అలాగా రోడ్డు పక్కన గాలి వేస్తూ ఎంత బాగుందో తింటుంటే. అక్కడే 1 hour అయితే అలా టైం పట్టేసింది. తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చూస్తూనే మళ్ళీ ఘాటి రోడ్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా ఆపి అక్కడే టీ అయితే తాగి ఇంకా పిల్లలకి స్నాక్స్ బ్రేక్ అయితే ఇచ్చాము. ఇక్కడ నుండి ఘాటి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా జై చూడండి ఒళ్ళో కూర్చుని అలాగా తింటూ అన్ని చూస్తా ఉన్నాడు అనమాట. ఇంకా భలే అనిపించింది జర్నీ అంతా. ఘాటి రోడ్ ఏమో కానీ కడుపులో తిప్పేస్తా ఉంటది మనకైతే. నాకైతే అసలు కారు పడదు. అయినా సరే ఆ వ్యూని అండ్ అలాగే ఏమన్నా కనిపిస్తాయేమో యానిమల్స్ అని చెప్పి అన్ని చదువుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం. మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. అసలు చాలా చల్లగా ఉంది కదా, పైనుంచి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఘాటి రోడ్ ఎక్కగానే మా హస్బెండ్ కి చెప్పాను విండోస్ దింపేమని. చక్కగా గాలి వస్తుంటే మా జుట్లు కూడా చూడండి ఎలాగే ఎగిరిపోతున్నాయో. చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము తింటుంటూ. అందరూ జర్నీ చేస్తే చాలా సరదాగా ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, ఏదో ఒకటి సరదాగా చెప్పుకుంటూ అలాగైతే వెళ్ళిపోతాము. ఇంకా మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి నైట్ 5-6 అలాగైతే అయిపోయింది. మేము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళే సరే నైట్ 9కే స్పర్శ దర్శనం అయితే చేసుకుంటాం. ఇంక ఈసారి అయితే ఫుల్ గా రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4 అయితే లేచి స్పర్శ దర్శనం ప్లస్ హారతి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పటికీ మేము వచ్చేసి ఒక 4-5 times అయితే వచ్చాము శ్రీశైలం. ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు ఒక్క ఘాటి రోడ్డే ఇబ్బందిగా ఉంటది, కానీ మిగతా అంతా శివయ్యని చూస్తుంటే అసలు మర్చిపోతాం మనమే. అంతలాగా నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ దర్శనం కోసం అయితే. ఇక్కడ మా ఫేస్లన్నీ ఒళ్ళిపోయినాయి మొత్తం అంతా జర్నీ చేసి మార్నింగ్ నుండి. ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆపుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇంకా ఈవినింగ్స్ అలాగ అయిపోయింది. ఇంకా పైకైతే వచ్చేసాము. ఇంకా మాకు డైరెక్ట్ గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈసారి మేము వచ్చేసి గంగా బ్లాక్ లో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మాకు ఇచ్చిన రూమ్ వెనకాల గార్డెన్ ఉంది, అసలు చాలా బాగుంది. ఫస్ట్ అయితే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్ లో బ్యాగ్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా అప్పుడే ఫస్ట్ ధూళ దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పి ధూళ దర్శనం కూడా వెళ్ళిపోయాము. ధూళ దర్శనం అంటే మనం ఇంటికాడ నుంచి ఆయన్ని చూడడానికి అయితే వెళ్తాం కదా, ఇంకా అలాగా శ్రీశైలంలో వెళ్ళిపోయి కాళ్ళు చేతులు ఏమీ కడుక్కోకుండా డైరెక్ట్ గా శివయ్య దర్శనంకి వెళ్ళడమే ధూళ దర్శనం అంటారు. ఇదిగోండి ఇదే వచ్చేసి గంగా బ్లాక్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ లోపలికి వెళ్ళి రూమ్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా మేము కార్ లో లగేజ్ అవేమి కూడా దింపలేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తాం కదా వెంటనే అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ మేము చూడండి చక్కగా వ్యూ అంతా అలాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో. అంత పొద్దు నుంచి జర్నీ చేసి వచ్చి ఇంక ఇలాగా ఎంత క్లైమేట్ లో అక్కడ కూర్చుంటే గాలి బాగా వచ్చింది. మేము ఇప్పుడే శ్రీశైలం అయితే రీచ్ అయ్యాం. మేము ఇప్పుడు స్టే చేస్తున్న హోటల్ ఏం చూడండి, గంగా. ఆ మబ్బు చూడండి ఎంత డార్క్ గా పట్టేస్తుందో. అప్పటికి టైం వచ్చేసి 5 అలాగా 6:30 అలాగా అవుతుంది అంతే. ఎంత బాగా అనిపించిందో మాకైతే. ఇంకా మేమైతే ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసే ముందే టిఫిన్స్ కూడా చేసేసి వెళ్ళిపోదాం ఒకసారి రూమ్ కి అని చెప్పి ఇంకా టిఫిన్ కి అయితే ఆగామన్నమాట. ఇంక ఇక్కడ తినేవాళ్ళు టిఫిన్స్, భోజనం చేసేవాళ్ళు భోజనం చేసేసి ఇంకా రూమ్ కి అయితే వచ్చేసామన్నమాట.
ఎక్కడికి వెళ్ళినా మా జే అలర్ చూడండి, జే అలర్ అయితే మామూలుగా లేదు. ఇంకా వాడికి ఒక సపరేట్గా ఒక సీటే కావాలంట. సపరేట్గా సీట్ ఇచ్చి ఇంకా వాడికి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసేంత ఇవ్వాలంట. అంతలా స్ట్రెయిన్ అయిపోయినా సరే ఇంకొకసారి ఆ శివయ్యని చూడంగానే ఇంకా మాకు మొత్తం ఆ స్ట్రగుల్ అంతా పోయిందనమాట. పొద్దునుంచి జర్నీ చేసామని చాలా బాగా జరిగింది దర్శనం కూడా. మాకు అంత అలసట వచ్చినా సరే ఇంకా బయట వ్యూ చూసేసరికి గార్డెన్లో మాకు చాలా బాగా నచ్చింది. అయినా సరే వెళ్ళాలి, మార్నింగ్ 4కి దర్శనం ఉన్నా సరే అయినా ఒకసేపు వెళ్ళి ఒకసారి ఆడుకుని వచ్చేద్దామని చెప్పి మళ్ళీ అయితే రెడీ అవుతున్నాం కిందకి వెళ్ళడానికి. ఉయ్యాలు ఉన్నాయి చక్కగా కూర్చుని మాట్లాడుకోవడానికి. చక్కగా గార్డెన్ మొత్తం క్లీన్గా ఉంది. అక్కడ గడ్డిలో కూర్చుని చక్కగా ఎంతసేపు అన్నా మాట్లాడుకోవచ్చు. దాని తగ్గట్టు ఆ గాలి కూడా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు ఎవ్వరు రాలేదు, నేను నా కూతురు మా పిల్లలైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా చిన్నపిల్లలం అయితే అయిపోయాము. ఇంకా చక్కగా ఉయ్యాల్లో ఎక్కి కూర్చొని ఊగుతా ఉన్నాం అనమాట. ఇంకా ఊగిన తర్వాత మా పిల్లలిద్దరిని కూడా ఊపాము. మొత్తం అసలు చాలా బాగా అనిపించింది. 10:30 అలాగా ఉన్నాము. 10:30 తర్వాత ఇంకా మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగ్ 4కి లేగాలి కదా, 3కి అయితే అలారం పెట్టుకుని ఇంకా పిల్లలకు కూడా స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను, మార్నింగ్ అవ్వదని చెప్పి. We are enjoying it, Srisailam. Nandini, sorry, Ganga vlog, vlog. హోటల్లో తిన్నాం టిఫిన్, అదే గుర్తుంది మా పినికి. Yes. ఎంత భయంకర. కూర్చో, దింపెత్తలేదంటే ఇది ఎలా ఊపాలి తెలుసా? ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ కాదు. మేమైతే అందరినీ మర్చిపోయి చిన్న పిల్లగా అయితే ఆడుకున్నాము. మాతో పాటు ఇంకా చాలా మంది కూడా వచ్చారు. అసలు చాలా చల్లగా ఉంది కదా, చక్కగా గార్డెన్లో అలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట చాలా మంది. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చేసి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని చెప్పి ఒక్కో దాంట్లో బోల్డ్ అని రూమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా కట్టారు. ఇంకా మేము పెట్టుకున్న టైం అంతా అయితే అయిపోయింది. 10:30 వరకే మేము టైం అయితే పెట్టుకున్నాము. ఇంకా 10:30 అవ్వగానే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి చెప్పాను కదా పిల్లలకి ఫ్రెష్ చేయించేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచాము. చూడండి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు, వాళ్ళకి స్నానాలు చేయించేస్తాను కాబట్టి ఇంకా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మేము మాత్రం ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పి ఇంకా ఫాస్ట్గా బ్రష్ అయితే స్నానం చేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయామన్నమాట. ఎగ్జాక్ట్గా 4:15 కల్లా మేము టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఎందుకంటే చక్కగా రెడీ ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఫాస్ట్గా పిల్లల్ని కూడా రెడీ చేస్తాం కాబట్టి ఇంకా చక్కగా రెడీ అయితే అవుతున్నాము. ఈలోపు మా అత్తయ్య స్నానం చేసేసింది, నా కూతురు స్నానం చేసేసింది. ఇంకా పిల్లలు కూడా లేచారు కదా, వాళ్ళకు కూడా డ్రెస్అప్స్ అయితే మార్చేసాము. ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసి ఇంకా మేము కూడా నిదానంగా రెడీ అయితే అయిపోతున్నాము. అయితే అట్లాగా జై ఆగ రండి, దాదా నువ్వు రా. జయదేవ్ ఇక్కడ మా జై చూసారా, బుల్లి పెద్ద రైడ్లో అయితే ఉన్నాడు. చక్కగా గెటప్ వేసుకున్నాడు. ఇంకా బొట్టు మిస్ అయిందని చెప్పి అలా బొట్టు అయితే పెడుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి, స్పర్శ దర్శనంకి. దర్శనమైనా నార్మల్ దర్శనమైనా పంచ అనేది మగవాళ్ళకి కన్ఫర్మ్ గా ఉండాలి. సో అందరూ మా పంచలు అండ్ వెస్ట్రన్ వేర్ లో అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అయినా సరే చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా మాకు దర్శనం పేపర్లు అయితే చేతిలో పట్టుకుని ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ మా హస్బెండ్ చూడండి పంచులు ఎంత కామెడీగా అయితే నడుస్తున్నారనమాట. ఇంకా మా జైన్ కూడా ఎత్తుకుని ఆడు పంచు కూడా పైకి లాగేశారు. ఇంకా మార్నింగ్ లోపల ఎలాగో మా హస్బెండ్ కి తెలిసిన ఒక ఆయన అయితే ఉన్నారు. ఇంకా ఆయన దగ్గరుండి అన్నీ అయితే చూపించారు. అసలు చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేసరికి ఎవరిని లోపలికి రానివ్వకుండా చక్కగా మా ఐదుగురికి దర్శనం అయితే చేయించి ఇంకా అన్ని లోపల ఉన్న అన్ని టెంపుల్స్ కి ఆయన దగ్గరగా అయితే తీసుకెళ్లి చేయించారనమాట. చాలా థ్యాంక్ యూ ఆయనకైతే. ఇక్కడ వచ్చేసి దర్శనాలన్నీ అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము. అస్సలు శివయ్యని చూస్తే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు శివయ్య అయితే. మాకు అక్కడ గర్భగుడిలోనే లోపల కూడా ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా బయటికి రాగానే కూడా శనగలు ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా అవి తినుకుంటూ ఇంకా అలాగైతే బయటకైతే వచ్చేసాము. ఇంకా మా జై చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయాడు పాపం. మార్నింగే కదా పిల్లలంతా ఎర్లీగా అయినా సరే చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. మా జయదేవ్ని అయితే అందరు అలాగే చూడడం, పెద్ద రైడ్ చిన్న రైడ్ అని చెప్పి భలే మాట్లాడుతున్నారు జయదేవ్తో అయితే. అసలు చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి బయట చూడండి వ్యూ అంతా. ఇటు సైడ్ వస్తే గర్భగుడి, ఇదంతా నార్మల్ నడిచేదన్నమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆ బయట గర్భగుడి ముందు ఎదురుగా. ఆ ఎదురుగాలికి అడుగు కూడా వేయలేకపోతున్నాం, అంత ఎర్లీ మార్నింగ్ కదా. అయినా సరే ఇంకా దర్శనం వచ్చేసరికి ఇంకా మాకు అయితే ఆకలి అయితే స్టార్ట్ అయింది. సో మేము అలా ముందుకు వెళ్దాం కానీ ఇంకా టిఫిన్ అయితే ఉంది. ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ కూడా చాలా బాగుంది, వేడిగా అయితే ఉంది. ఇంకా టిఫిన్ చేసే గ్యాప్ లో ఇంకా మా కార్కి వచ్చేసి ఇంక ఇక్కడ నమిలిక బొమ్మ అయితే వేపిస్తున్నాము. ఆయన కార్ వాష్ చేసేసి మొత్తం ఆ బొమ్మ అయితే వేస్తున్నారనమాట. నెమ్మదిగా రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ కి వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ నెమ్మదిగా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అడిగితే ఇంకా సరే మహానంద్ అయితే వెళ్దాము అని చెప్పి అన్నారు. ఇంకా వెంటనే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా ఇక్కడ ఈయన వచ్చేసి చూడండి ఎంత బాగా వేస్తున్నారో బొమ్మ, చాలా బాగా వేస్తున్నారు. ఫాస్ట్ గా ఎదురు కూడా ఆల్రెడీ శివయ్యని పికాక్స్ అవన్నీ అయితే వేసేసుకుని వచ్చేసారు. మళ్ళీ వెనకాల కూడా చాలా ఫాస్ట్ గా అయితే వేస్తున్నారు. వెళ్ళేదారిలోనే సాక్షి గణపతి ఆలయం దగ్గర అయితే ఆగాము. ఇంకా ఆగి అక్కడ కూడా దండం అయితే పెట్టేసుకుని ఇంకా బయట కొంచెం షాపింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. మనం శ్రీశైలం వస్తే కన్ఫర్మ్ గా ఇక్కడ సాక్షి గణపతి దగ్గర మనం దర్శనం చేసుకుని సాక్ష్యం అయితే చెప్తారంట మనం వచ్చామని చెప్పి శివయ్యకి గణపతి. సాక్షి గణపతి ఆలయం దగ్గర కూడా అయిపోయిన తర్వాత ఇక మహానంద్ అయితే స్టార్ట్ అయిపోయాం. మహానంద్ వచ్చేసి 2.5 3 hours అయితే పట్టింది మాకు జర్నీ అయితే. ఆఫ్టర్నూన్ 12 అలాగైతే అయ్యింది మాకు అక్కడికి వెళ్ళేసరికి. కరెక్ట్ గా మేము వెళ్ళాము అప్పుడే దేవుడికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి గుడి అయితే క్లోజ్ చేశారు. ఇంకా కొంచెం సేపు టైం ఉంది కదా అని చెప్పి ఇంక ఈ లోపు అన్నదానం అయితే చేసేసి వచ్చేసాము. ఇంకా నేనైతే ఫస్ట్ టైం మహానంది రావడం. ఇంకా అన్నదానం కూడా చాలా బాగుంది, వేడివేడిగా తిన్నాం కదా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి కోనేరు అయితే చూస్తున్నాము. వాటర్ అయితే ఎంత ప్యూరిఫైగా ఉన్నాయి చూడండి. ఇప్పటి నుంచో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదంట, అంత క్లీన్ గా ఎలా ఉంటాయో కూడా తెలియదంట, చాలా బాగున్నాయి. ఫిష్ ఉందంటరా, ఫిష్ ప్లాస్టిక్ బ్యాగ్స్, నాప్కిన్స్ అక్కడ కూడా తీసుకెళ్దాం. తీసుకెళ్దాం. ఏది పెడితే అక్కడ ఫిషెస్ కూడా చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఆ రాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ చూస్తున్నాను సేపు అసలు ఎంత ప్యూరిఫైగా, ఇప్పుడు అసలు ఉన్న కల్మిషానికి ఎంత ప్యూరిఫైగా ఎక్కడ ఉండట్లేదు వాటర్. ఆఫ్టర్నూన్ తొలి దర్శనం కూడా మాదే అయింది. ఇంకా చక్కగా దర్శనం కూడా బయటికి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ టైడ్ అయితే అయిపోయాను. అసలే నాకు కారు పడదు కదా, వామిటింగ్స్ అవుతాను ఉన్నాయి. ఇంక నీరసంగా అలాగే ఇంకా వచ్చేదారిలో చూడండి ఎంత బాగుందో, క్లైమేట్ అంత బాగుంది. అక్కడ పెద్దగా బ్రిడ్జ్లు అయితే ఉండేవంట అప్పట్లో. అసలు చాలా బాగా కట్టేవారు కదా పూర్వాల్లో. ఆ గోడలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా విజయవాడ నుంచి వచ్చేసరికి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ట్రైన్ లోనే అలాగా స్లోగా అయితే ఇంటికి వచ్చేసరికి 9 అయితే అయిపోయింది. ఈ వీడియోకి ఇంకా బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.